Hello everyone, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. అండ్ ఇప్పుడైతే ఈ వీడియోలో వర్షం అనే పదానికి లేదా వర్షానికి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్గా అనిపిస్తేనే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ సిగ్గు. సిగ్గుని మనం ఇంగ్లీష్లో బ్లష్ ఆర్ షేమ్ అని కూడా చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ దీని గురించి నాకు ముందే తెలుసు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ ఆల్రెడీ నో అబౌట్ దిస్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో అయితే 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ హియర్ ఇస్ అ పజిల్ ఫర్ యూ. ఈ పజిల్లో ఒక ఫేమస్ స్పోర్ట్ నేమ్ ఉంది, అదేంటో కనుక్కొని తప్పకుండా కామెంట్స్లో చెప్పేయండి. లెట్ మీ నో ద వర్డ్ ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్, అదేంటంటే నువ్వు నేను చెప్పింది మాత్రమే చెయ్యి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని మొదలు పెట్టేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈజ్ నేను పూర్తిగా తడిచిపోయాను. వర్షాకాలంలో ఈ సెంటెన్స్ని చాలా ఫ్రీక్వెంట్గానే అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ కంప్లీట్లీ డ్రెంచ్డ్, ఐ యామ్ కంప్లీట్లీ డ్రెంచ్డ్ ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని ఐ గాట్ కంప్లీట్లీ వెట్ ఇలా కూడా చెప్పచ్చు. డ్రెంచ్డ్ ఆర్ గాట్ వెట్ అంటే తడిచిపోవడం అని. అదే నేను దారిలో ఉన్నప్పుడు సడన్గా పెద్ద వర్షం పడింది, అందుకే నేను పూర్తిగా తడిచిపోయాను ఇలా చెప్పాలనుకుంటే వైల్ ఐ వాజ్ ఆన్ ద వే it suddenly rained heavily, so I got completely wet. While I was on the way, it suddenly rained heavily, so I got completely wet. ఈ విధంగా చెప్తాం. It suddenly rained heavily అంటే ఒక్కసారిగా పెద్ద వర్షం పడింది అని. Another example is it was raining so hard that I got completely soaked in 2 minutes. Or it was raining so hard that I got completely wet in 2 minutes. అంటే చాలా పెద్ద వర్షం పడుతుంది, అందుకే నేను జస్ట్ 2 minutesలోనే మొత్తం తడిచిపోయాను అని. సెంటెన్స్ నెంబర్ 2 ఆఫ్ దిస్ వీడియో ఈజ్ గాలి వాన ఒకేసారి వచ్చాయి. ఇది చాలాసార్లు జరుగుతూ ఉంటుంది కదా, సో దీన్ని ఇంగ్లీష్లో విండ్ అండ్ రెయిన్ కేమ్ ఎట్ ద సేమ్ టైమ్. విండ్ అండ్ రెయిన్ కేమ్ ఎట్ ద సేమ్ టైమ్ ఈ విధంగా చెప్తాం. ఎట్ ద సేమ్ టైమ్ అంటే ఒకేసారి అని. అదే వర్షం చాలాసేపటి నుంచి పడుతోంది, కానీ గాలి మాత్రం ఇప్పటి నుంచే మొదలైంది ఇలా చెప్పాలనుకుంటే ద రెయిన్ హ్యాస్ బీన్ ఫాలింగ్ ఫర్ అ లాంగ్ టైమ్ బట్ ద విండ్ హ్యాస్ జస్ట్ స్టార్టెడ్. ద రెయిన్ హ్యాస్ బీన్ ఫాలింగ్ ఫర్ అ లాంగ్ టైమ్ బట్ ద విండ్ హ్యాస్ జస్ట్ స్టార్టెడ్ ఈ విధంగా చెప్తాం. ఫాలింగ్ ఫర్ అ లాంగ్ టైమ్ అంటే చాలాసేపటి నుంచి పడుతోంది అని. అదే చాలా పెద్ద గాలి వచ్చింది, దాంతో చెట్లు కూడా ఎగిరిపోయాయి ఇలా చెప్పాలనుకుంటే there was a very strong wind that blew down the trees. There was a very strong wind that blew down the trees ఈ విధంగా చెప్తాం. blew down అంటే ఎగిరిపోవడం అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ వర్షం ఎప్పుడు ఆగుతుందో తెలియట్లేదు. ఇలా కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో I don't know when the rain will stop. I don't know when the rain will stop ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ if this rain doesn't stop I will leave tomorrow. If this rain doesn't stop, I will leave tomorrow. అంటే ఈ వర్షం ఇప్పుడు ఆగకపోయినట్లయితే నేను రేపు వెళ్తాను లేదా రేపు బయలుదేరుతాను అని. Another example is I don't care if it rains, I will take a cab. I don't care if it rains, I will take a cab. అంటే వర్షం పడినా పర్వాలేదు, నేను క్యాబ్లో వెళ్ళిపోతాను లేదా వర్షం పడినా సరే నేను క్యాబ్లో వెళ్తాను అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ వర్షం వల్ల దారిలో ఆగాను లేదా దారిలో ఆగిపోయాను. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, అయితే దీన్ని ఐ స్టాప్డ్ ఆన్ ద వే బికాస్ ఆఫ్ ద రెయిన్. ఐ స్టాప్డ్ ఆన్ ద వే బికాస్ ఆఫ్ ద రెయిన్ ఈ విధంగా చెప్తాం. ఐ స్టాప్డ్ ఆన్ ద వే అంటే నేను దారిలో ఆగిపోయాను అని. అదే ఇంత పెద్ద వర్షం నేను ఎప్పుడు చూడలేదు ఇలా చెప్పాలనుకుంటే ఐ హ్యావ్ నెవర్ సీన్ సచ్ హెవీ రెయిన్ బిఫోర్. ఆర్ ఐ హ్యావ్ నెవర్ సీన్ సచ్ అ హెవీ రెయిన్ బిఫోర్ ఈ విధంగా చెప్తాం. ఐ హ్యావ్ నెవర్ సీన్ అంటే నేను ఎప్పుడు చూడలేదు అని. అదే అంత పెద్ద వర్షం ఏమీ పడలేదు, నువ్వు ఎందుకు ఆగాల్సి వచ్చింది ఈ విధంగా అడగాలనుకుంటే ఇట్ హ్యాజంట్ రెయిన్డ్ దాట్ మచ్, సో వై డిడ్ యూ హ్యావ్ టు వెయిట్.
It hasn't rained that much, so why did you have to wait? ఈ విధంగా అడుగుతాం. It hasn't rained that much అంటే అంత పెద్దగా ఏమీ వర్షం పడలేదు అని. సెంటెన్స్ నెంబర్ 5 is వెళ్ళాలనుకున్నప్పుడే వర్షం పడింది. ఇలా కూడా జరుగుతూ ఉంటుంది కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో It rained just as I was about to leave. It rained just as I was about to leave. ఈ విధంగా చెప్తాం. As I was about to leave అంటే నేను బయలుదేరే ముందే అని. అదే వర్షం పడకపోయి ఉంటే నేను అస్సలు లేట్ అయ్యేదాన్ని కాదు లేదా ఆలస్యం అయ్యేది కాదు. ఇలా చెప్పాలనుకుంటే If it hadn't rained, I wouldn't have been late at all. If it hadn't rained, I wouldn't have been late at all. అంటే వర్షం పడకపోయి ఉంటే నేను ఆలస్యం అయ్యేదాన్ని కాదు లేదా అయ్యేవాడిని కాదు అని. Another example is, even though it was raining, I went getting wet. Even though it was raining, I went getting wet. అంటే వర్షం పడుతున్నా సరే నేను తడుచుకుంటూ వెళ్ళాను అని. సెంటెన్స్ నెంబర్ 6 is, వర్షం వచ్చినా పనులు ఏవి ఆగవు. ఇదైతే నిజమే కదా. సో దీన్ని ఇంగ్లీష్లో No work will stop even if it rains. No work will stop even if it rains. ఈ విధంగా చెప్తాం. Even if it rains అంటే వర్షం పడినా కూడా అని. అదే వర్షం పెద్దగా పడుతున్నా సరే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ విధంగా చెప్పాలనుకుంటే Even though it's raining heavily, people are still doing their jobs. Even though it's raining heavily, people are still doing their jobs. ఈ విధంగా చెప్తాం. Even though అంటే అయినప్పటికీ అనే మీనింగ్ వస్తుంది. అదే కాబట్టి వర్షం వల్ల నువ్వు పని చేయడం ఆపేశావని నాకు చెప్పొద్దు. ఇలా చెప్పాలనుకుంటే So don't tell me that your work has stopped because of the rain. So don't tell me that your work has stopped because of the rain. ఈ విధంగా చెప్తాం. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ గాలి ఎక్కువగా వస్తోంది కాసేపు ఆగు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో The wind is getting stronger, please wait a while. Or The wind is getting stronger, so please wait for a while. ఈ విధంగా చెప్తాం. Wind is getting stronger అంటే గాలి ఇంకా ఎక్కువ అవుతోంది అని. అదే గాలి ఇంత ఎక్కువగా వస్తున్న టైంలో బయటికి వెళ్ళటం మంచిది కాదని నాకు అనిపిస్తోంది. ఇలా చెప్పాలనుకుంటే I don't think it's a good idea to go out when the wind is blowing like this. I don't think it's a good idea to go out when the wind is blowing like this. ఈ విధంగా చెప్తాం. అంటే గాలి ఇంత వేగంగా వస్తున్నప్పుడు బయటకు వెళ్ళడం మంచిది కాదని నాకు అనిపిస్తోంది అని. Another example is, you have to listen to me when I say something. You have to listen to me when I say something. అంటే నేను ఏదైనా చెప్పినప్పుడు నువ్వు నా మాట వినాలి లేదా నువ్వు నా మాట వినాల్సిందే అని. Now the last sentence is, ఈ వర్షంలో నాకు వెళ్ళాలని లేదు. ఇలా చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I don't want to go out in this rain. I don't want to go out in this rain. ఈ విధంగా చెప్తాం. Now the first example is, the weather is very cold. Even though I don't want to go to the office, I have to go. The weather is very cold. Even though I don't want to go to the office, I have to go. అంటే వాతావరణం చాలా చల్లగా ఉంది, నాకు ఆఫీస్కి వెళ్ళాలని లేనప్పటికీ కూడా నేను వెళ్ళాలి అని. Another example is, the weather is cold, so I feel like eating something hot. The weather is cold, so I feel like eating something hot. అంటే వాతావరణం చల్లగా ఉంది కాబట్టి నాకు ఏదైనా వేడిగా లేదా వేడివేడిగా తినాలనిపిస్తోంది అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.